శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ వాసుదేవాయ. మహాకవి వాల్మీకి రచించిన రామాయణము కిష్కింధకాండ మొదటి సర్గ. అందరికీ నమస్కారం అండి. రామాయణము కిష్కింధకాండ మొదలు పెడుతున్నాను. దయచేసి తప్పులుంటే వెంటనే తెలియజేయండి. దయచేసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి. ఆహ్లాదకరములైన వసంత ఋతు శోభలను మనోహరములైన పంపా సరోవర తిరుమల ఎందిల దృశ్యములను చూచుచు శ్రీరాముడు మిగుల విరహవేదనకు గురియగుట, లక్ష్మణస్వామి ఉత్సాహపరచుచు అన్నను ఓదార్చుట, సీతాదేవిని వెతుకుచు అచట తిరుగుచున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భయపడుట. శ్రీరాముడు లక్ష్మణస్వామితో కూడి పద్మములతో కలువలతో మత్స్యములతో విలసిల్లుచున్న పంపా సరోవరమునకు చేరెను. అందులి పద్మములు సీతాదేవి ముఖమును, కలువలు ఆమె నేత్రములను, చేపలు ఆమె చూపుల కదలికలను స్ఫురింపచేయగా రాఘవుని మనస్సులో సీతాదేవి మెదలెను. అంతటా సీతాపతి మిగుల వ్యాకులపాటునకు లోనై ఎంతయో విలపించెను. శ్రీరాముడు ఆ దృశ్యమును చూడగానే ఆయన ఇంద్రియములు చెలించెను. సీతాదేవికి ఆరాటపడెను. అప్పుడు అతడు సౌమిత్రితో ఇట్లనెను: ఓ సౌమిత్రి, ఈ పంపా సరస్సు వైడూర్యముల వలె స్వచ్ఛములైన జలములతో శోభిల్లుచున్నది. ఇది వికసించిన కమలములతో తీరముల ఎందరి వివిధముల వృక్షములతో కలకల్లాడుచున్నది. పరిశ్రమల ఎందగల వనముల దర్శనీయములై ఉన్నవి. ఇచ్చట దట్టముగా వేపుగా పెరిగిన చెట్ల శిఖరములతో కూడిన పర్వతముల వలె అలలారుచున్నవి. అచట అయోధ్య నగరమునకు వెలుపల గల నంది గ్రామమునందు ఉపవాసాది వ్రత నియమములను పాటించుచో భరతుడు మిగుల దుఃఖములకు లోనై ఉన్నాడు. ఇచ్చట సీతాదేవి అపహరణకు గురి ఎంతయో పరితపించుచున్నది. ఈ ఇరువురి వ్యధలకై నేను ఇప్పటికే మిక్కిలి పరితాపమునకు లోనై ఉన్నాను. ఈ రెండింటికి తోడుగా ఇప్పుడు వసంతుడు నన్ను మిగుల పీడించుచున్నట్లున్నాడు. మనస్సు వ్యాకులమై ఉన్నవానిని ఏదీను రంజింపజేయలేదు. వానికి దేని యందును ఆసక్తి ఉండదు. కానీ చిత్రములైన వనములతో పలు విధములైన రంగురంగుల పువ్వులతో విరాజిల్లుచో చల్లని జలములతో మనోహరముగా ఉన్న ఈ పంపా సరస్సు మాత్రము నేను ఇంతగా శోకార్తుడనై ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించుచున్నది. పరిశ్రమలలో కొండ చిలువలు మొదలగు మహాసర్పములను, అడవి మృగములను, పక్షులను సంచరించినప్పటికీ ఈ సరోవరము కమలములతో కలువలతో నిండి ఉండుటచే మిక్కిలి దర్శనీయముగానున్నది. ఇదిగో ఇచ్చటి పచ్చిక బయళ్ళన్నీను నెమలి కంఠము వన్నెలు కలిగి ఉన్నవి. వృక్షముల నుండి రాలిన పలు వన్నెల పువ్వులతో కూడి ఈ ప్రదేశము రత్నకంబళి పరిచినట్లు శోభిల్లుచున్నది. ఇచ్చటి చెట్లన్నీను చక్కగా పుష్పించి ఉన్నవి. అందువల్ల వాటి కొమ్మలన్నీను పూల బరువుతో వంగి ఉన్నవి. పుష్పములతో నిండి ఉన్న లతలు పూర్తిగా వాటికి చుట్టి కొని ఉండటచే అవి వాటిని కౌగిలించుకున్నట్లు ఒప్పుచున్నవి. ఓ లక్ష్మణ, ఈ వసంత ఋతువులో వృక్షములన్నీను బావుగా పువ్వులతో పళ్ళతో నిండారి ఉన్నవి. అంతేకాక వీటి మీదుగా వీచిడి పిల్లగాలులు సువాసనలతో కూడి మిగుల హాయిని గొలుపుతో నాలో సీతా దర్శన కాంక్షను రేకెత్తించుచున్నవి. ఓ సౌమిత్రి, పువ్వులతో కలకల్లాడుచున్న ఈ వనముల శోభలను తిలకింపము. మేఘములు జలములను వలె ఇవి పుష్పములను వర్షించుచున్నవి. ఓ సౌమిత్రి, వనముల యందలి వివిధములకు వృక్షములు పెనుగాలులకు బావుగా కదులుచో రమ్యములైన శిలలపై పుష్పములను రాల్చుచో భూమిని కప్పివేయుచున్నవి. నేలపై రాలిపడి ఉన్న పువ్వుల తోడను, రాలుచున్న పుష్పముల తోడను, చెట్ల మీదనే ఉన్న కుసుమల తోడను వాయువులు క్రీడించుచున్నట్లు కనబడుచున్న ఆ దృశ్యమును గాంచము. పూలతో నిండి ఉన్న వివిధములకు వృక్ష శాఖలను కదుల్చుచో వాయువులు వేగముగా వీచుచున్నవి. కొమ్మల కదలికలతో తమ తమ స్థానముల నుండి లేచిన తుమ్మిదులు తమ ఝంకారముల ద్వారా ఆ గాలుల గానములతో శృతి కలుపుచున్నవి. పెద్ద పెద్ద గాలులకు చెట్లు ఊగుచో అవి నృత్యము చేయుచున్నవా అన్నట్లు ఒప్పుచున్నవి. ఈ దృశ్యము పర్వత గుహల నుండి పలు విధముల ధ్వనించుచో బయటికి వచ్చిన వాయువులు మత్త కోకిలల పంచమ స్వర వాద్యములతో కూడి ఆ వృక్షములకు నృత్యములో శిక్షణ ఇచ్చుచున్నవా అన్నట్లు కనపడుచున్నవి. మిక్కిలి బలముగా వీచుచున్న గాలులకు నలుదిక్కుల ఎందుకల వృక్షములన్నీను ఎంతగా ఊగిపోచున్నవి. అప్పుడు ఆ చెట్ల కొమ్మల చివరి భాగములు పరస్పరము కలిసిపోగా అవి ఒక మాలగా కూర్చబడినట్లున్నవి. మలయ పర్వతమునందలి చందన వృక్షముల మీదుగా వీచడి చల్లని గాలులు సువాసనలను మోసుకొనిచో సుఖస్పర్శతో హాయిని గూర్చుచున్నవి. అవి మన బడలికలను పోగొట్టుచున్నవి. తేనెల వాసనలతో గోబాళించుచున్న వనమల ఎందలి వృక్షములు గాలులకు కంపించుచున్నవై తుమ్మిదిల ఝంకారములతో గొంతు గలుపుచో నృత్యములు చేయుచున్నట్లున్నవి.
కనుల విందుగా వించుచున్న కొండ చెరలి అందలి మహావృక్షములు ఇచ్చట కొల్లలుగా గలవు. అవి అన్నీను పూలతో నిండి అత్యున్నతములైన శిఖరములను తాకుచో మనోహరముగా అలరారుచున్నవి. మహోన్నతములైన శిఖరములు వృక్షములు కలిసిమెలిసి ఉండుచే ఇచ్చట పర్వతములు పుష్పరాశుల వలె మనోజ్ఞముగానున్నవి. ఇందలి వృక్షముల అగ్రభాగములు పుష్పములచే కప్పబడి గాలుల తాకిడికి అటునిటు ఊగుచున్నవి. 9 శిరోభూషములుగా గల ఆ పాదపములు భ్రమర జంకారములతో శృతి కలిపి నృత్యములు చేయుచున్నట్లున్నవి. ఓ లక్ష్మణ, ఇందు అంతటను వ్యాపించి విరబూసిన పచ్చగన్నేరు చెట్లను చూడము. ఇవి పట్టు పీతాంబరములను బంగారు నగలను ధరించిన మానవుల వలె ఒప్పుచో మనోజ్ఞముగా ఉన్నవి. వివిధములగు పక్షుల యొక్క కలరవములతో విరాజులుచున్న ఈ వసంత ఋతువు సీతాదేవి విరహమునకు లోనైన నా శోకమును అధికమనర్చుచున్నది. సీతాదేవి ఎడబాటు చే శోకమును మునిగి ఉన్న నన్ను మన్మధుడు ఇంకను తీవ్రముగా తప్పింపచేయుచున్నాడు. దీనికి తోడుగా సంతోషముతో మత్తిల్లి ఉన్న కోకిల తన పంచమ స్వరాలాపనతో ఆహ్వానించుచో నన్ను గేలి చేయుచున్నదా అన్నట్లు ఒప్పుచున్నది. ఓ లక్ష్మణ, వనములందరి రమ్యమైన ఈ సెలయేరునందు కల జల కుక్కటము ఆనందముతో కుయ్యుచో విరహ బాధకు లోనే ఉన్న నన్ను ఎంతయో శోకింపచేయుచున్నది. లోగడ పంచవటి అందలి ఆశ్రమం నందున్నప్పుడు నా ప్రాణ ప్రియమైన సీతాదేవి జలకుక్కట నాదములు విని తాను ఎంతయో ఆనందించుచున్నది. మరియు ఆమె నన్నును పిలిచి మురిపింపజేసేది. ఓ సౌమిత్రి, చిత్ర విచిత్రములైన పక్షులు విధములగు కలరవములతో చేయుచో ఈ ప్రదేశమునందున్న వృక్షముల మీద పొదలపైన తీగల మీద ఎగురుచున్నవి చూడుము. ఓ లక్ష్మణ, ఆడు పక్షులు మగ పక్షులతో కూడి సుఖానందములను పొందుచున్నవి. ఆ గుంపులోని పక్షులన్నీను పరస్పరం అభినందించుకొనుచున్నవి. అవి గండు 9 ఝంకారములకు ఉద్దీపితములై సంతోషముతో మధుర స్వరములను ఆలపించుచున్నవి. జలకుక్కుటముల యొక్క రతి కూజముల తోడను గండు కోయిల యొక్క కలరవముల తోడను కలిపి ఈ వృక్షములను ధ్వని చేయుచున్నట్టు ఉన్నవి. ఇవి అన్నీను నాలో కోరికలను రేకెత్తించుతున్నవి. ఈ వసంతాగ్ని నన్ను దహించి వేయుచున్నట్లున్నది. అశోక వృక్షముల యొక్క ఎర్రని పూల గుత్తులే నిప్పు కణికలు, కొత్త చిగురు టాకులే అగ్ని జ్వాలలు, 9 ఝాంకారములే అగ్ని మంటల చిటపట ధ్వనులు. సీతాదేవి యొక్క కనురెప్పులు అందమైనవి, చూపులు ప్రసన్నములు, కుర్రులు నిగనిగలాడినవి. ఆమె మాటలు మృదు మధురములు. అట్టి సీతను చూడని నా జీవితము నిష్ప్రయోజనము. ఈ వసంత ఋతువునందు వనములన్నీను చక్కగా చిగుళ్లతో పువ్వులతో పళ్ళతో కనువిందు గావించుచుండెను. కోకిలలు తమ తమ మధుర స్వరములను నలుదిక్కుల వ్యాపింపచేయుచో విందు గావించుచుండెను. కనుక నాకు ప్రాణముల కంటే మిన్నయ్యన సీతాదేవికి వసంతకాలము మిక్కిలి ఇష్టము. సీతా విరహ బాధ వలన ఏర్పడిన నా శోకాగ్ని వసంత ఋతువునందరి రమణీయ ప్రకృతి ఇనుడింపచేసినది. అది ఇప్పటికిప్పుడే క్షణములో నన్ను దహించి వేయుచున్నట్లున్నది. నా ప్రియపత్ని అయిన సీత కనబడకపోవుట విరహ బాధను ఉద్దీపింపజేయు పుష్పఫల సంపన్నములైన ఈ వృక్షాదులను దర్శించుటానున్నవి నా మదన తాపమును వృద్ధి చేయుచున్నవి. సీతాదేవి కనబడనందున నా శోకము అధికమగుచున్నది. పైగా శ్వేత బిందువులను తొలగించు మలయా నిలయము ద్వారా ఈ వసంతుడు నన్నింకనూ వేధించుచున్నాడు. నేటి పిల్లవలే అందమైన చూపుల గల సీతాదేవి యొక్క ఎడబాటు వల్ల నేను చింతాక్రాంతుడై ఎంతయో శోకమునకు గురి అయితేని. దానికి తోడుగా ఈ చైత్రమాసమునందలి చల్లని పిల్లవాయువులు నన్ను ఇంకనూ పరితపింపజేయుచున్నవి. అచ్చటచ్చట మయూరములు పురులు విప్పి నృత్యము చేయుచున్నవి. అప్పుడు గాలికి కదల్పబడిన వాటి పింఛములు స్ఫటికములు మణులు పొదిగిన కిటికీల వలె శోభిల్లుచున్నవి. ఈ నెమళ్ళు ఆడు మయూరములతో పరివృతములై పారవస్యమును మునిగి ఉన్నవి. మదన వికారములకు లోనే ఉన్న నన్ను అవి ఇంకనూ విరహబాధకు గురి చేయుచున్నవి. ఓ సౌమిత్రి, ఇటు చూడము. పర్వత సానువుల యందు నృత్యము చేయుచున్న తన భర్తయ్యకు నెమలితో పాటు ఆడు నెమలి కామ పరవశయ్యై తానును నాట్యము చేయుచున్నది. మగ నెమలి కూడా మనోహరములైన తన రెక్కలను విప్పుకొని ఈ వనమునందు మయూరము యొక్క ప్రియురాలైన ఆ ఆడు నెమలిని ఏ రాక్షసును అపహరింపలేదు. ప్రేమగా తన ప్రియురాలను అనుసరించుచున్నది. ఈ వనమునందు మయూరం యొక్క ప్రియురాలైన ఆడు నెమలిని ఏ రాక్షసుడు అపహరింపలేదు. అందువలనే అది తన కాంతతో కూడి ఇచ్చట రమ్య వనముల యందు నాట్యము చేయుచున్నది. ఇది నిశ్చయము. పూలతో నిండిన ఈ చైత్రమాసమునందు సీత తోడుగా లేకుండా ఇచ్చట నివసించుట నాకు దుస్సహము. ఓ లక్ష్మణ, ఈ మయూరి కామపరవశి భర్తను చేరి రమింపుచున్నది. పశుపక్షాదుల యందును స్త్రీ పురుషుల ప్రకృతుల పరస్పర ప్రేమానురాగములను చూడము. సీతాదేవిని రాక్షసుడు అపహరించుకొని పోనిచో ఆ విశాలాక్షయు వీటి వలె నా ఎడ మిగుల ప్రేమానురాగములతో ప్రవర్తించెడిది.
ఓ లక్ష్మణ, ఇటు చూడము. ఈ వసంత ఋతువునందు వనములలో విరబూసిన చెట్ల పుష్పములన్నీను నాకు నిరుపయోగములై ఉన్నవి కుసుమా. ఈ వృక్షముల యొక్క కుసుమములు చక్కగా శోభిల్లుచో మనోహరముగా ఉన్నను నిష్ఫలములై తుమ్మిదులతో కూడా నేలపై రాలుచున్నవి. ఈ పక్షుల గుంపులన్నీను హర్షోల్లాసములతో ఒకదానిని మరి ఒకటి ఆహ్వానించున్నట్లుగా హాయిగా మధుర ధ్వనులు గావించుచున్నవి. ఆ విధముగా అవి నాలో తీవ్రమైన కోరికలను కలిగించుచున్నవి. నా ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి ఉన్న చోట కూడా వసంత ఋతువు ఈ విధముగానే ప్రకృతిని పులకింపజేయుచున్నదో ఆమెయు నా వలనే పారవస్యముతో శోకించుచుండుట తథ్యము. సీతాదేవి ఏకాంతముగానున్న ఆ ప్రదేశమున వసంత ఋతువు ప్రవేశించి ఉండదు. ఒకవేళ అక్కడ కూడా వసంత శోభలు వెళ్ళి విరిసినచో నాకు దూరమై ఉన్న ఆ కమల నేత్ర వాటికి తట్టుకొని అతడు ఎట్లుండగలదు? నా ప్రేమ పెన్నిధి అయిన వైదేహి ఉన్న చోటను వసంతుడు విజృంభించినచో అచట పరులకు భయపడుచో బిక్కుబిక్కుమని కాలము గడుపుచున్న ఆ సుందరాంగి మాత్రం ఏమి చేయగలదు? తామర రేకుల వలె విశాలములైన నేత్రముల గల నా ప్రియమైన సీత ఎదుటివారితో మృదువుగా ముందుగా మాట్లాడినది. ఆ తరుణి ఇట్టి వసంత విజృంభణకు లోనైనచో నిశ్చయముగా ఆమె తన జీవితమును చాలించును. నా విరహమునకు గురి అయిన సీతాసాధ్వి జీవించి ఉండుట అసంభవము అను నా అభిప్రాయము ఇప్పుడు నా హృదయములో క్రమముగా దృఢపడుచున్నది. వాస్తవముగా సీతాదేవి తన ప్రేమాను రాగములను పూర్తిగా నా మీదనే నిలుపుకొని ఉన్నది. అట్లే నేను నా ప్రాణములన్నింటినీ ఆమె పైననే పెట్టుకుని ఉన్నాను. పూల వాసనలతో వచ్చుచున్న చలని ఈ పిల్ల వాయువుల లోకమునకు సుఖస్పర్శను కలిగించుచున్నవి. కానీ నా ప్రియమైన సీతను గుర్చియే నా చింతించుచున్న నాకు మాత్రము అవి అగ్ని తుల్యములై వాదించుచున్నవి. ఇది వరలో సీత నా చెంత ఉన్నప్పుడు ఈ చల్లని గాలులు నాకు ఎంతో హాయిని గుచ్చుతూ వచ్చినవి. కానీ ఆమె నాకు తోడుగా లేనందున అవి నా విరహ శోకమును వృద్ధిపరచుచున్నవి. లోగడ సీతాదేవి నాతో కూడి ఉన్నప్పుడు కాకి ఆకాశమును ఎగురుచో కావు కావుమని నడుచుచుండెడిది. అది అశుభ సూచకము, సీతాదేవి ఎడబాటును సూచించున్నది. ఇప్పుడు ఆ కాకియే చెట్టుపై చేరి హర్షముతో కూయుచున్నది. ఇది శుభసూచకము. త్వరలోనే జానకి నన్ను చేరునని అది తెలుపుచున్నది. అంతరిక్షమును విహరించుచో అరిచిన ఆ కాకి సీతను అపహరణకు గురి చేసినది. చెట్టు మీద కూయుచున్న ఈ కాకి నన్ను విశాలాక్షి అయిన ఆమె కడుగు చేర్చనున్నది. ఓ లక్ష్మణ, ఈ వనమునందు బావుగా పుష్పించిన చెట్ల కొమ్మలపై చేరి ఉన్న పక్షులు కామమును వృద్ధిపరచినట్టి మధుర గానములను చేయుచున్నవి. వాటిని ఆలకింపము. ఈ భ్రమరము గాల్లోకి కంపించుచున్న తిలక పుష్పముల గుత్తులను మదన పరవశి అయిన ప్రియురాలిని వలె త్వరగా చేరుచున్నది. ఈ అశోక వృక్షము భార్యా విరహమునకు గురి అయిన వారి శోకమును మిగుల అధికమనొచ్చును. ఇది గాలులకు అటునిటు తిరుగుచున్న తన పూల గుత్తుల ప్రభావముతో సీత ఎడబాటుతో బాధపడుచున్న నన్ను భయపెట్టుచున్నట్లున్నది. ఓ సౌమిత్రి, పుష్పగుచ్ఛములతో అలరారుచున్న ఈ మామిడి చెట్లు శృంగార విలాస గర్వితులై అంగరాగములతో విలసిల్చున్న నరుల వలె కనపడుచున్నవి. పురుషశ్రేష్ఠుడైన ఓ లక్ష్మణ, పంపాతీరమునున్న విచిత్రములైన వన పంక్తులలో అచ్చటచ్చటా విహరించుచున్న కిన్నెరలను గమనింపము. ఈ సరోవరమునందు అంతటను సువాసనలు వెదజలుచో బాలసూర్యుని వలె తళుకులీనుచున్న ఈ కెంద మరలను తిలకింపము. ఈ పంపా సరోవరమందలి జలములు మిగుల నిర్మలుగా ఉన్నవి. ఇందులి కమలములు కలువలు చూడముచ్చట గొలుపుచున్నవి. ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి. ఇందులి కెందామరల శోభల అపూర్వములు. ఈ పంపా సరోవర జలములందటను కమలములు అలరారుచున్నవి. అవి బాలసూర్య కాంతులతో తేజరిల్లుచున్నవి. ఈ పద్మకేశములపై మధురపనములు రాలుటచే అవి ఉయ్యలు లూగుచున్నవి. నిజముగా ఈ పంపా శోభలు కమనీయముగా ఉన్నవి. ఈ సరోవరమునందు చక్రవాక పక్షులు విహరించుచున్నవి. దీనిని పరిశ్రమల ఎందు గల వనములు విచిత్రములుగానున్నవి. నిత్యము దాహము తీర్చుకున్నటకై వచ్చడి గజ యూధములతో లేళ్ల గుంపులతో దీని అందచందములు ఇనుమడించుచున్నవి. వాయువేగ ప్రభావమున స్వచ్ఛములైన జల తరంగములు పరవలు ద్రొక్కుచున్నవి. ఆ అలల తాకిడిచే ఇందలి కమలముల శోభలు కన్నుల పండుగగా ఉన్నవి. వైదేహి పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు గలది. పద్మముల వలన సర్వదా ఆమెకు పంచప్రాణములు. అట్టి జానకి కనబడకపోవడచే నాకు జీవితం మీదనే విరక్తి కలుగుచున్నది. మిక్కిలి మధురముగా సంభాషించినట్టే ఆ శుభాంగి ఎంతగా ప్రయత్నించినను అందనంత దూర తీరములకు చేరి ఉన్నది. అయినను మన్మధుడు నాచే ఆమెను అనుక్షణము స్మరింపజేయుచున్నాడు. ఆహా, అతడెంతటి కుటిలుడు! చక్కగా వికసించిన పూల చెట్లతో వసంతుడు తీవ్రముగా నన్ను హింసింపకొన్నచో ఇప్పటి మన్మథ తాపమును ఏదో ఒక విధముగా సహించి ఉండినాడను.
సీతాదేవి చెంతనున్నప్పుడు నా మనస్సును రంజింపజేసిన ఆ చక్కని దృశ్యవలే ఇప్పుడు ఆమె నా పక్కన లేనందువలన శోభావిహీనములే కనపడుచున్నవి. ఓ సౌమిత్రి, ఈ పద్మముల మొగ్గలు రేకులు సీతాదేవి యొక్క నేత్ర కోశములను పోలియున్నందున అవి నా దృష్టిని ఆకర్షించుచున్నవి. పద్మకేశములను స్పృశించుతూ వృక్షముల మధ్య నుండి వీచుచున్న ఈ సుగంధ వాయువులు సీతాదేవి నిశ్వాసాల వలె మనోహరముగా ఉన్నవి. ఓ సౌమిత్రి, ఈ పంపా సరస్సు యొక్క దక్షిణ తీరమున గల పర్వత సానువుల యందు బావుగా పుష్పించి ఉన్న గన్నేరు కొమ్మ ఎంత అందముగా ఉన్నదో చూడము. ఈ మహాపర్వతము గైరికాది ధాతువులచే ఒప్పుచున్నది. తీవ్రమైన గాలులకు రేగిన ఇచ్చడి ధూళులు మిక్కిలి విచిత్రముగా కనపడుచున్నవి. ఓ సౌమిత్రి, ఈ పర్వత సానువుల యందలి మోదుగు వృక్షములు ఆకులు లేనివై ఎర్రని పువ్వులతో వెళ్ళి విరిగిచో రమ్యముగా ఉన్నవి. అందువలన ఈ చర్యలు అగ్ని జ్వాలలతో ఒప్పుచున్నవా అన్నట్లున్నవి. ఓ లక్ష్మణ, ఈ పంపాతీరమున పుట్టి పెరిగి దట్టముగా ఉన్న ఈ వృక్ష పరంపరను చూడము. ఇందులో జాజి బొడ్డు మల్లె తీగలు గన్నేరు చెట్లు చక్కగా పువ్వులతో నిండి ఉన్నవి. మొగలి నావిలి చెట్లు విరజాజి పువ్వుల గురి వెంద తీగలు మల్లె పొదలు బావుగా పుష్పించి అంతటను సువాసనలు వెదజల్లుచున్నవి. చిరి బిల్వములు ఇప్ప చెట్లు అశోక వృక్షములు పొగడ చెట్లు సంపెంగ ఎర్రగోరంట పొదలు నాగ వృక్షములు చక్కగా విరబూసినవి. కడిమి చెట్లు ఉలిమిరి చెట్లు ఖర్జూర వృక్షములు బారంగి వృక్షములు నీలాశోకములు పూలతో నిండి అందములు నలుకుచున్నవి. లొద్దుగ చెట్లు సింహకేశరములు సుగంధి చెట్లు ఊదుగు చెట్లు పచ్చపూల గోరంట చెట్లు పూర్ణక వృక్షములు పారిజాత వృక్షములు మామిడి చెట్లు కలిగొట్టు చెట్లు ఎర్రకాంచిన వృక్షములు నారింజ చెట్లు మద్ది చెట్లు బావుగా విరబూసి మనోహరముగా ఉన్నవి. ముదురు పచ్చ మొగలి చెట్లు విరిగి చెట్లు జిరిసిన చెట్లు ఇరుగుడు చెట్లు ధనవృక్షములు బూరుగు చెట్లు మోదుగు చెట్లు ఎర్రగోరంట చెట్లు నిమ్మి చెట్లు కానుగ చెట్లు చందన వృక్షములు స్పందన వృక్షములు ఇంకనూ తదితర వృక్షములు మిక్కిలి కుసుమ శోభితములై విరాజిల్లుచున్నవి. అవి తేనెలను స్రవించచో పరిమళను వెదజల్లుచున్నవి. బావుగా పుష్పించిన లతలు వాటికి చక్కగా అల్లుకొని ఉన్నవి. లక్ష్మణ, ఈ పంపాతీరమున అందమున నొలుకుచున్న ఈ వృక్షములన్నింటినీ ఒక్కమారు తిలకింపము. తీవ్రమైన గాలులకు ఈ చెట్ల కొమ్మలన్నీను మిక్కిలి కంపించచో మన చేతులకు అందునంత క్రిందికి వంగి ఉన్నవి. వాటికి చుట్టుకుని ఉన్న తీగలు కూడా కామ పరవశలైన స్త్రీలు పురుషుల వలె వాటిని అనుసరించుచున్నవి. వాయు ఒక వృక్షము నుండి మరొక వృక్షమునకును ఒక పర్వతము నుండి మరొక పర్వతమునకును ఒక వనము నుండి వేరొక వనమునకును వీచుచో అనేక ఫలరసములను ఆస్వాదించుచో ఆనందించుచున్నట్లున్నది. ఈ వనముల యందలి కొన్ని చెట్లు బాగా వికసించిన పువ్వులతో నిండి తేనెలను స్రవించుచో సువాసనలను అంతటను వ్యాపించి చేయుచున్నవి. మరికొన్ని వృక్షములు మొగ్గలు తొడిగి శ్యామ వర్ణముతో విరాజిల్లుచున్నవి. ఈ పూలు మనోహరముగా ఉన్నవి, ఇవి కమ్మగా ఉన్నవి, ఇవి బావుగా వికసించి ఉన్నవి అని భావించుచో తుమ్మెదలు వేర్వేరు పుష్పములపై ఆసక్తములగుచో మురిసిపోవుచున్నవి. భ్రమరములు పంపాతీరమునందరి వృక్షములపై గల పువ్వుల మీద వాలి అందరి మధువులను గ్రోలి అంతటితో తృప్తి పడక ఇతర పుష్పముల యందు తేనెలు సమృద్ధిగా నుండి చూసి మధులాలసలో వాటి కడకు పరిగెత్తుచున్నవి. అతి సుకుమారములైన కుసుమములు సహజముగా రాలి ఈ నేలపై అంతటా వ్యాపించి ఉన్నవి. ఆ విధముగా ఈ ప్రదేశము అస్తరులను పరిచినట్లు ఒప్పుచో శయనించుటకు సుఖావహమై ఉన్నది. స్వయంగా రాలిన రంగురంగుల పువ్వులతో ఈ కొండ చెరిలన్నీయును పసుపు ఎరుపు మున్నగు పలు వెన్నెల తివాచీలు పరిచినట్లున్నవి. ఓ సౌమిత్రి, వసంత ఋతువునందు చెట్లన్నీయును పుష్పభరితములై ఉన్న తీరును తిలకింపము. ఈ చైత్రమాసమునందు వృక్షములు పోటీపడి పుష్పించినట్లున్నవి. పూల కిరీటమును ధరించిన కొమ్మలు గల వృక్షములు మిగుల శోభిల్లుచో పుష్పించుటలో మీకు శక్తి ఉన్నదా, మాతో పోటీకి రండు అని భ్రమరనాదము ద్వారా పరస్పరం ఆహ్వానించుకున్నట్లున్నవి. ఈ కన్నెలేడి పెట్ట పవిత్రములైన పంపాజలములో మునిగి తన కాంతతో జలక్రీడలాడుచో నాలో కోరికలను రేకెత్తించుతున్నవి. ఈ పంపా సరోవర రూపము మిగుల రమణీయమైనది. దీని పవిత్ర సౌందర్యాది గుణములు జగద్విఖ్యాతములు మనోహరములు. ఈ విధముగా రూపవైభవము చేతను గుణ సంపద కారణముగాను ఇది మందాకిని తలింపచేయుచున్నది. ఓ రఘువర, లక్ష్మణ, సీతాసాధ్వి మనకు ఇక్కడ కనబడినచో ఆమెతో కూడి మనము ఈ ప్రదేశమునందే నివసింతుము. అట్టి స్థితిలో ఇంద్ర వైభవములను గాని అయోధ్య నగర నివాసమును గాని నేను కోరను.
ఇంతగా రమణీయములైన ఈ పచ్చిక బయళ్ళపై ఆమెతో కూడి వ్యవహరించుట తటస్థించినచో అప్పుడు నాకు ఎట్టి చింతయును ఉండదు. ఇంద్రవైభవాది ఇతర విషయములను గుర్చి ఎట్టి ధ్యాసయు ఉండదు. వివిధములగు మనోహరములైన రంగురంగుల పువ్వులతో అల్లారుచున్న వనవృక్షములు భార్య విరహితుడైన ఉన్న నన్ను మోహపరవశం చేయుచున్నవి. ఓ సౌమిత్రి, ఒక పర్యామి ఈ పంపా సరస్సు తిలకింపము. ఇందులో చల్లని జలములు రుచికరములు, అంతటను వ్యాపించి ఉన్న పద్మములు మనోహరములు, చక్రవాకముల యొక్క కదలికలు, కన్నెల్లేడి పిట్టల క్రీడలు, నీటి కోళ్ల సంసారములు, క్రౌంచ పక్షుల విహారములు ఎంతయో ఆహ్లాదకరములు. దీని తీరమునందు అడవి వరాహములు పలు విధములకు మృగములు సంచరించుచున్నవి. పక్షుల కలకల రావములతో ఈ పంపా సరస్సు అత్యంత శోభాయమానముగా ఉన్నది. సంతోషముతో కేరింతలు కొట్టుచున్న విధములకు పక్షులు కమల నేత్రయు ఇందువదనయు లావణ్యవతయు నా ప్రేమ పెన్నిధియు అయిన సీతాదేవిని తలుచుకొనుచున్న నాలో విరహతాపమును పెంచి ఉన్నవి. ఓ లక్ష్మణ, ఇటు చూడము. చిత్రములుగా ఉన్న ఈ కొండ చెరిలియందు మగజింకలు ఆడులేళ్లతో గూడి క్రీడించుచున్నవి. అవి హరిణలోచన అయిన సీతాదేవికై పరితపించుచున్న నాలో విరహ బాధను ఇంకనూ అధికమనర్చుచున్నవి. కనువిందు గావించుచున్న ఈ పర్వత సానువులయందు అక్కడక్కడ పారవస్యముతో సంచరించుచున్న పక్షులు మృగములు నా చిత్తమును ఇంకనూ కలవరపాటును గురిచేయుచున్నవిట్లున్నవి. నా ప్రాణప్రియ అయిన సీత కనబడినచో నాకు మనశ్శాంతి లభించును. తమ్ముడా లక్ష్మణ, ఈ పంపాతీరమున వీచుచున్న గాలులు ఎంతో హాయిగా ఉన్నవి. ఇప్పుడు సుందరాంగి అయిన సీత నాతో కూడి విహరించినచో మాత్రమే నా ప్రాణములు మిగులును. ఈ పంపాతీరముల యందలి వనములలో వీచుచున్న నిర్మల వాయువులు కమలముల సువాసనను చెంగల్వాల పరిమళములను వెదజల్లుచున్నవి. వీటిని సేవించుతో విహరించడి దంపతుల శోకములను ఇది తొలగించును. నిజంగా వారే ధన్యులు. కమల దళముల వంటి కన్నుల గలదియు నా ప్రేమ పెన్నిధి అయిన జానకి నేననిన పంచప్రాణములు. ఆ సాధ్వి నా కొరకే జీవించును. అట్టి సీతాదేవి నడిమి వయస్సులో నా విరహమునకు గురి అయి తన ప్రాణములను ఎట్లు నిలుపుకొనగలుగుతున్నదో కదా. సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు సమస్త ధర్మములను బావుగా ఎరిగినవాడు, సత్యసంధుడు. ఆ మహానుభావుడు నిండు సభలో మా ఇద్దరి క్షేమ సమాచారం అడిగినప్పుడు ఆయనకు నేనేమని చెప్పను? తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను వనములను బయలుదేరి తిని పతివ్రతా ధర్మమును పాటించి సీత మందభాగ్యుడనైన నా వెంట వనవాసమునకు వచ్చినది. ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడున్నదో ఏమో. ఓ లక్ష్మణ, రాజ్యభ్రష్టుడనై అకారణముగా మాతాపితృ సేవలకు దూరమగుచున్నందులకు వికల మనస్కుడనై ఉన్న నన్ను వీడక నాతో ఆమె వనములకు వచ్చినది. అట్టి సాధ్వి ఎడబాటునకు గురి అయినందున దీనుడై ఉన్న నేను ఇంకా ఎట్లు జీవించగలిగి ఉండగలను? సీతాదేవి యొక్క కనురెప్పలు సుందరమైనవి, నేత్రములు మనోహరములు, ఆమె ముఖము సువాసన శోభితము, ఎటు దోషములు లేక చక్కని ఆకృతి కలిగి ఉన్నట్టిది. అట్టి మనోజ్ఞమైన వదనము కనబడనందున నా మనస్సు కలత చెందుతున్నది. ఓ సౌమిత్రి, సీతాదేవి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించుతో మధురముగా మాట్లాడుచుండెను. ఆమె పలుకులు ఉదాత్తములు, హితకరములు, నిరుపమానములైన ఆమె వచనములు మరలా వినిడి భాగ్యము ఎప్పుడు కలుగునో కదా. సీతాసాధ్వి వనవాసమున పెక్కు దుఃఖములను ఎదుర్కొనుచో వచ్చినది. అయినప్పటికీ నేను ఎప్పుడైనాను మానసిక వేదనకు గురి అయినచో దానిని గమనించి ఆమె తన దుఃఖమును ఏమాత్రమును బయలుపడనీయక నా దుఃఖమును తొలగించుటకై మధురముగా మాట్లాడుచుండెడిది. ఓ రాజకుమార లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళినప్పుడు శృతిమెత్తని మనస్సు గల కౌసల్యమాతన అనుంగు కోడలు సీతాదేవి ఎక్కడా అని నన్ను అడుగును. అప్పుడు ఆమెతో నేను ఏమని చెప్పను? ఓ లక్ష్మణ, ఆ జానకి లేకుండా నేను జీవించి ఉండుట దుర్లభము. కనుక నీవు ఒక్కడివి అయోధ్యకు వెళ్ళి భరతుని కలుసుకొనము. అతని సోదర ప్రేమ సాటి లేనిది. ఈ విధముగా ఏమియూ తోచని స్థితిలో మహాత్ముడుకు శ్రీరాముడు మిగుల విలపించుచుండగా సోదరుడు లక్ష్మణుడు యుక్తియుక్తముగా ఆయనతో ఇట్లు నుడివెను. ఓ పురుషోత్తమ రామ, ధైర్యమును వహింపము, దుఃఖింపకము, నీకు మేలు కలుగును. నీ వంటి ధీరులు నిరుత్సాహమునకు గురికారు. అన్న ఆత్మీయుల ఎడబాటు వల్ల దుఃఖము కలుగుట లోక సహజము. ఎవ్వరునూ దానికి అతీతులు కారు. వత్తి నీటిలో తడిసినను నూనెలో మునిగి ఉండుట వలన అది జ్వలించుతూనే ఉండును. కనుక ఈ విషయమును మనస్సులో ఉంచుకొని ఆత్మీయుల ఎడ వ్యామోహమును వీడుము. ఓ శ్రీరామ, రావణుడు పాతాళ లోకమును గాని అంతకంటేనూ దూరమునకు గాని వెళ్ళినను ఎట్టి పరిస్థితులలోనూ మన చేతిలో వానికి చావు తప్పదు. మొదట పాపాత్ముడైన ఆ రాక్షసుని మునికి తెలియనిమ్ము. పిమ్మట సీతాదేవిని మనకు అప్పగించినచో అతడు బతికి బయటపడును, లేనిచో అతని ప్రాణములు మిగలవు. ఒకవేళ అతడు సీతాదేవితో సహా
అదితి గర్భములో దాగికొన్నను వైదేహిని అప్పగింపనిచో అక్కడ కూడా అతనిని బ్రతకనియ్యను సుమా. ఓ పూజ్యుడా, ముందు ఈ దైన్యమును వీడుము, ధైర్యమును వహింపుము. అది మనకు ప్రయోజనకారి. చేసిన ప్రయత్నము విఫలమైనను, వస్తువులను సంపదలను కోల్పోయినను మరలా పూనిక వహించి ప్రయత్నింపనిచో అభిష్టము నెరవేరదు. ఓ ఆర్య, ఉత్సాహమే నిజమైన బలము. దానికి మించిన బలము లేదు. ఉత్సాహము గలవానికి ఈ లోకములో అసాధ్యమైనది లేదు. ఉత్సాహవంతులైన వారు ఎట్టి కష్టములైందైనను వెనుకకు తగ్గరు. కనుక పూనిక వహించి ముందునకు సాగినచో సీతాదేవి తప్పక లభించును. అన్నా, నీవు మిగుల ధైర్యశాలివి, మనోనిగ్రహము గలవాడవు. కనుక కాముకుని వలె వ్యవహరింపకము, శోకమును పారద్రోలము. నీ మహత్యమును గుర్చి నీవు తెలియకున్నావు. శోకమున మునింగి ఉన్న శ్రీరామునకు లక్ష్మణుడు ఇట్లు ధైర్యోత్సాహములను నూరిపోయగా ఆయన తన శోకమోహములను విడనాడి కార్యోన్ముఖుడయ్యను. సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు మనస్సును దిటవ చేసుకున్న వాడై తీరముల యందు గాలులకు ఊగుచో మనోహరముగా ఉన్న చెట్లతో కనువిందు గావించుచున్న పంపా సరస్సును అధిగమించెను. మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి సమస్త వనములను, సెలయేళ్లను, పర్వత గుహలను పరికించి చుచ్చుతో సీతాదేవికై వెతికెను. ఎచ్చటను ఆమె కనబడకపోవటచే మిగులు దుఃఖితుడై ఆతురతో ముందునకు సాగెను. లక్ష్మణుడు మొదటి ఏనుగు వలె దుర్గమ వన ప్రదేశముల యందును నిర్భయముగా సంచరించుండువాడు, శ్రీరాముని యందు నిశ్చలమైన భక్తి కలవాడు, మిక్కిలి ధైర్యశాలి, ప్రకృతి సౌందర్యము పట్టించుకొనక శ్రీరాముని సేవల యందు అప్రమత్తుడై ఉన్నవాడు. అట్టి సౌమిత్రి వనగమనమును కొనసాగించుచున్న రాఘవనులకు రాజనీతిని జప్తికి తెచ్చెను. ఆయన యొక్క బలపరాక్రమాలను గుర్తు చేయుచో ఆ సీతాపతి దుఃఖమును దూరము చేసెను. వానరములకు ప్రభువు బలశాలియు, వాలికి భయపడి ఋష్యముఖ పర్వతం సమీపమున మసులుచుండువాడు అయిన సుగ్రీవుడు ఒకనొకప్పుడు పంపా సరోవర పరిశ్రమలలో తిరుగుచుండగా అద్భుత రూపవైభవములు గల రామలక్ష్మణులను చూసెను. ఆ ఇరువురును వాలి పంపగా వచ్చిన వారేమో అని అతడు మిగుల భయపడి నిశ్చేష్టుడాయెను. ఏనుగు వల్లే గంభీరంగా నడుచువాడును, మిక్కిలి ప్రతిభాశాలియు వానరుడును అయిన సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రదేశమునందే తిరుగాడుచున్న రామలక్ష్మణులను చూసి మిగుల భయముతో వణికిపోవచ్చో చింతాక్రాంతుడే మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. ఆ ప్రాంతమంతేను మాతంగ ఆశ్రమ ప్రదేశమే. అది పరమ పవిత్రమైనది, సుఖప్రదమైనది. ముని శాపగ్రస్తుడైన వాలి అందు ప్రవేశింపజాలడు. కనుక ఇతర వానరులు అన్నియును ఆ ఆశ్రమను ఆశ్రయించి ఆ వనమును స్థిర నివాసము చేసుకొనెను. ఆ వానరములు మహాపరాక్రమశాలుడైన రామలక్ష్మణులను చూసి భయపడి ఆ ఆశ్రమంలోనికి పరిగెత్తెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండనందు మొదటి సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. జై శ్రీరామ్.